వెల్కమ్ టు ఎపిసోడ్ 11 ఆఫ్ లైఫ్ విత్ నో హోప్స్. యా, సో ప్రపోజ్ చేశాడు. నెక్స్ట్ ఏంటి అంటే వాడు ప్రపోజ్ చేశాడు అని అలా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా. నెక్స్ట్ వాళ్ళు చెప్పారు, లేదు మొన్న తిన కూడా ప్రపోజ్ చేశాడు, అంతకుముందు తనకి ప్రపోజ్ చేశాడు, ఇప్పుడు నీకు వాడి గురించి ఎక్కువ పట్టించుకోకు, వాడు జస్ట్ టైంపాస్ చేస్తాడు అంటే నేను ఎందుకు పట్టించుకుంటా, నేను ఏమైనా ఎక్సెప్ట్ చేశానా, జస్ట్ వాడు ప్రపోజ్ చేశాడని చెప్తున్నాను నీకు అంతే అని అన్నా. సో అలా ఏమైంది అంటే నా లైఫ్లో నేను పెద్ద ఫిగర్ అని నేను చెప్పను, కానీ నాకు తెలీదు ఆ ఏజ్లో ఏంటి ఎలా అని. అలా ప్రపోజల్ లిస్ట్ కాస్త ఎక్కువతో వచ్చాయి నాకు. ఫైనలీ 10th, ఐ థింక్ ఆల్మోస్ట్ అంతా చెప్పనని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా గుర్తొస్తే మళ్ళీ మిడిల్లో యాడ్ చేస్తా. సో నాకు 7th నుంచి ప్రపోజల్ స్టార్ట్ అయ్యాయి. ఫైనలీ 10thకి వచ్చా. 10thలో ఇంకోడు అండ్ 10th 8th 9th గుర్తులేదు నాకు. అప్పుడు ఒకడు ఉండే, యాక్చువల్లీ హీస్ మై క్లాస్మేట్. చాలా మంచిగా ఉంటుండే, అంటే యాక్చువల్లీ హీస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోవాలి. చాలా హెల్ప్ చేస్తుండే ప్రతి దాంట్లో. నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకున్నా, కాకపోతే వాడు లవ్ చేశాడని నాకు తెలీదు. ఒకటి నాకు తప్ప ఆల్మోస్ట్ అందరికీ తెలుసు వాడికి నేనంటే ఇష్టము, కానీ నేను ఫ్రెండ్ అనుకుంటున్నాను అని కూడా అందరికీ తెలుసు. వాడు యాక్చువల్లీ అందరికీ చెప్పాడు, డైరెక్ట్గానే చెప్పేశాడు తనంటే నాకు ఇష్టం, కాకపోతే నేను చెప్పేదాకా మీరు ఎవరు చెప్పకండి తనకి అని. సో స్కూల్లో కానీ బయట కానీ ఉన్న క్లాస్మేట్స్ కానీ అందరికీ ఓకే, అంటే జస్ట్ టీజ్ చేసేవారు, ఎక్కువ తనతో ఉంటున్నాను ఉండడం అనేది పెద్ద మాట. యా, జస్ట్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను అందరికంటే అని టీజ్ చేసేవాళ్ళు. సో అది కామన్ కదా, జస్ట్ కొంచెం క్లోజ్గా ఉంటే టీజ్ చేస్తారు అని. సో నేను అలానే అనుకుని లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ 9th ఎండింగ్లో తెలిసింది నాకు, ఓకే హీఈస్ లవింగ్ మీ అని. కొంచెం అవాయిడ్ చేస్తూ వచ్చా, ఇగ్నోర్ చేస్తూ వచ్చా, ఎక్కువ పట్టించుకోలేదు. మళ్ళీ అరే ఏంటి నాకు అంటే ప్రపోజ్ చేసినాడు అనే కోపం కంటే బాధ ఎక్కువ వేసింది. అరే మంచి బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదా తినని, ఎందుకు ఇలా చేశాడు అని బాధ వచ్చి ఇన్ఫ్యాక్ట్ ఏడ్ చేశాను కూడా. అది వాడికి కూడా తెలుసు.